వాక్యం చూసుకుందాం. క్రిస్మస్ అంతా ఎక్కడ ఉంది మరి యేసుప్రభువుని కూడా మీ హృదయాల్లో దాచుకున్నాను అనుకుంటున్నాను. హృదయం అనే ఈ యొక్క ఆలయంలో ప్రభువైన క్రీస్తుని దాచుకుంటే నిజంగా మనకంటే గొప్ప భాగ్యవంతులు లేరు. వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యం. ఎవరైనా ఒకరు సహాయం చేయండి. పరిశుద్ధులు మన తండ్రి, గరుడవైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. చెడిపోయి నాశించిపోయి నిత్య నరకములకు సమీపంగా ఉన్న మనుషుని పట్ల మీరు చూపించిన కనికరను బట్టి మీకు కొందరు. మనుషుడు నశించిపోటుకు ఇష్టపడక నశించిన నన్ను మమ్మల్ని వెదకి రక్షించిన మీ అపార ప్రేమ బట్టి మీకు కొందరు. మీరు ఇచ్చిన కుమారత్వాన్ని బట్టి మీకు కొందరు. కంపగొచ్చిన మమ్మల్ని పరిశుద్ధులైన మీరు కుమారులుగా మమ్మల్ని అంగీకరించట్లో మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. భూమి ఆకాశం సృష్టికర్త అయిన మీరు ఎన్నకలేని మంటి పురుగులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మాలో ఏ మంచినది ప్రభువా. తండ్రి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. మీ జీవపు వాక్కులు మాకు అనుగ్రహించి మీ ఆశీస్సులతో మమ్మల్ని పంపించి సమస్త వ్యతిరేకతను బంధించి ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరులారా, దేవుడు ఎంతో ప్రేమమయుడు. ఆయన మనుషులను రక్షించుట కొరకు, నరకము నుండి విడిపించుట కొరకు ఈ లోకానికి వచ్చినారు. కనుక క్రిస్మస్ అనేది నిజముగా మన జీవితాల్లో ఎంతవరకు ఆయన పిలుపుకు మనం లోబడి మన జీవితాన్ని కట్టుకుంటున్నాం. క్రీస్తు వారు ప్రతి ఒక్క హృదయములో నివసించాలని ఆశించారు. అయితే ఏ మనుషుడు తన హృదయాన్ని తెరుస్తాడో ఆ హృదయంలో ఆయన నివసిస్తారు. ఏ హృదయంలో ఆయన నివసిస్తారో ఆ హృదయంలో సమస్త సంతోషము, సంపదలు ఉంటాయి. ఆ కలిమి ఇంట్లో ఉంటుంది. కనుక దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఏ మనుషుడు యోగ్యుడు కాదు. ఎక్కడ చూసినట్లయితే ఈ యొక్క సువార్తలో యేసు ప్రభువు కొండ మీద కూర్చొని శిష్యులు పిలిచి కూర్చోబెట్టుకుని వారితో మాట్లాడుతున్నారు.